హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అంటే నాకు, అదేవిధంగా రవీంద్ర జడేజాకు చాలా అంటే చాలా చిరాకు అని మాత్రమైతే అంబట్ రాయుడు సంచలన కామెంట్ చేయడం జరిగింది. అసలు అంబట్ రాయుడు ధోని ఫ్యాన్స్ అంటే ఎందుకు అంత చిరాకు అనేది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్స్ చెప్పనక్కర్లేదు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్ నిలవడం జరిగింది. అది కూడా ధోని నేతృత్వంలోనే 5 సార్లు అయితే ఛాంపియన్ నిలవడం జరిగింది. అదేవిధంగా చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ చెన్నై అభిమానులు అయితే విపరీతంగా అంటే విపరీతంగా ఉంటారు. అది గ్రౌండ్ ఏదైనా సరే, అదేవిధంగా ప్లేస్ ఏదైనా సరే, చెన్నై మ్యాచ్ ఉంటే మొత్తం గ్రౌండ్ మొత్తం పసుపుమయం అవుతుంది. ఆపోజిట్ జెర్సీలు కానీ, ఆపోజిట్ ఫ్యాన్స్ కానీ కనబడకుండా చెన్నై ఫ్యాన్స్ మొత్తం అయితే గ్రౌండ్ మొత్తం అయితే నిండిపోతున్నారు కూడా తెలిసిన విషయమే. గత కొన్ని సీజన్ల నుంచి మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. చెన్నై ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కానీ విపరీతంగా అంటే విపరీతంగా క్రేజ్ ఉంటుంది. ప్రతి మ్యాచ్లోనూ వీళ్ళు మాత్రమైతే పోటెత్తుకొని వచ్చి మ్యాచ్ని తిలకించడం జరుగుతుంది. అయితే ఇలాంటి చెన్నై ఫ్యాన్స్ పైన, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ పైన మాత్రమైతే మన చెన్నై మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు మాత్రమైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంబట్ రాయుడు అనడానికి కొన్ని కారణాలు కూడా చెప్పడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని గ్రౌండ్లోకి వచ్చారంటే అభిమానులు కానీ, ఫ్యాన్స్ కానీ విపరీతంగా అంటే విపరీతంగా వీలలు వేస్తారు. కూడా తెలిసిన విషయం, అరుస్తూనే ఉంటారు నాన్ స్టాప్గా. ధోని బ్యాటింగ్ పట్టినా కానీ, ధోని క్యాచ్ పట్టినా కానీ, ధోని గ్రౌండ్లో కనిపిస్తే చాలు ఫ్యాన్స్ మాత్రమైతే ఉర్రులుగుతారని కూడా అందరికి తెలిసిన విషయమే. మహేంద్ర సింగ్ ధోని పైన ఫ్యాన్స్ చూపించే ప్రేమ కానీ, అతనికి కనిపిస్తే ధోని అరవడం వల్ల రవీంద్ర జడేజాకు, అదేవిధంగా అంబట్ రాయుడుకి మాత్రమైతే చిరాకు తెప్పించేది అని అంబట్ రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో అయితే మాట్లాడడం జరిగింది. రాయుడు వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మాట్లాడుతూ, ధోని తప్ప మిగతా చెన్నై ఆటగాళ్ళు కానీ, చెన్నై ప్లేయర్స్ కానీ 6 కొట్టినా 4 కొట్టినా కానీ సైలెంట్గానే ఉంటారు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం గ్రౌండ్లోకి అడుగు పెడితే చాలు చెవులు బద్దెలయ్యేలాగా అరుస్తూనే ఉంటారు. మహేంద్ర సింగ్ ధోని అని అరుస్తూనే ఉంటారు. అదే మాకు చిరాకు తెప్పిస్తుందనేది మాత్రమైతే అంబట్ రాయుడు ధోని ఫ్యాన్స్ పైన అయితే కామెంట్ చేయడం జరిగింది. అది ఒక ఫన్నీ రూపంలో మాత్రమే చెప్పడం జరిగింది, సీరియస్గా అయితే చెప్పలేదు అంబట్ రాయుడు మాత్రమైతే. మనం ఐపీఎల్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ జట్టు ఫ్యాన్స్ కంటే అందులో ఉన్నది మొత్తానికి అయితే మన మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్సే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుకే అందరూ కూడా ధోని అరవడం జరుగుతుంది. అప్పుడు చాలా అంటే చాలా చెవులు బద్దలు అవ్వడం కానీ, ఇరిటేట్ రావడం కానీ అయితే జరుగుతుందని అయితే అంబట్ రాయుడు మాత్రం అయితే చెప్పడం జరిగింది. అది మాకు మాత్రం అయితే రవీంద్ర జడేజా కానీ, అంబట్ రాయుడు కానీ చిరాకు తెప్పించేది కూడా చెప్పడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే మన రవీంద్ర జడేజా తొందరగా అవుట్ కావాలని అయితే ధోని ఫ్యాన్స్ మాత్రమైతే విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. జడ్డు అవుట్ కావాలని అయితే వరడం జరిగింది. అది కూడా చిరాకు తెప్పించే విషయం అని కూడా మన అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర ధోని ఫ్యాన్స్ పైన అయితే అంబట్ రాయుడు కొన్ని కామెంట్ చేయడం జరిగింది స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మాత్రమైతే. ఇది ఒక ఫన్నీ మాత్రమే. మన అంబట్ రాయుడు అయితే చేసినట్లయితే మన క్లియర్ కట్ అయితే వీడియో చూస్తేనే అర్థమవుతుంది ధోని ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారని అయితే మన అంబట్ రాయుడు మాత్రం అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ధోని పైన తన యొక్క అభిమానం అయితే అంబట్ రాయుడు అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబట్ రాయుడు వచ్చేసరికి త్వరలోనే మహేంద్ర సింగ్ ధోని గారికి మాత్రమైతే గుడి కడతారనే కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ మాత్రమైతే ఆ రేంజ్లో కొలవడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే మహేంద్ర సింగ్ ధోని గారు కూడా గుడి కట్టే అవకాశం కూడా ఉంటుందని కూడా అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా మహేంద్ర సింగ్ ధోని పైన అంబట్ రాయుడు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.